నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. మిడిమిడి జ్ఞానంతో మాజీ మంత్రులు పీడిక రాజన్న ధర పుష్ప శ్రీవాణులు తనపై ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రులు వైఎస్ జగన్ పై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వాన్ని ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం. సిపిఎం పార్టీ బ్యూరో సభ్యులు రాఘవులు ఎద్దేవా. డిమాండ్ల పరిష్కారం కోసం గంగవరం పోర్టును ముట్టడించిన కార్మికులు, అడ్డుకున్న పోలీసులు, మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత. కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెలువ, అర్జీలు స్వీకరించిన అధికారులు. గంగవరం పోర్టు వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు తమ సంఘాలకు ఆందోళన చేయడంతో గంగవరం పోర్టును ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు కార్మిక సంఘాలను ఆందోళన చేయడంతో గంగవరం పోర్టును ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గంగవరం పోర్టు మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది పోర్టు కార్మికులు చేరుకొని తమ సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేయడంతో పోలీసులకి వారికి మధ్య వాగ్దానం జరిగింది. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి వందలాది మంది పోర్టు కార్మికులు చేరుకొని తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులకి వారికి వాగ్వాదం జరిగింది. మిడిమిడి జ్ఞానంతో మాజీ మంత్రులు పీడిక రాజన్న ధర పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. సాలూరు టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పేరెంట్స్ మీటింగ్ కు మీలా పరదాలు వేసి బారికేడ్లు పెట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం మీలా మేము చేయలేదన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్ అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. అది తట్టుకోలేక ఏదో కడుపు మండి మాట్లాడుతున్నారని 3 రోజులకు ఒకే ప్రెస్ మీట్ మాజీ మంత్రులు ఇస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఉద్దేశించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గంటలు మాట్లాడుతున్నారు, ముందు స్క్రిప్ట్ రైటర్ మార్చమని ఆమె హితవు పలికారు. అధికారం వచ్చిన తర్వాత గ్లాసులు 1,80,00,000 రూపాయలతో ట్రంక్ బాక్సులు ఇచ్చాం. 5,85,00,000తో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఇచ్చాం. 6,60,00,000తో స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాం. 12,49,00,000తో స్టేషనరీ ఐటమ్స్ అంటే బుక్స్ వాళ్ళకి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో 1,42,000 మంది విద్యార్థులకి అన్ని రకాల సదుపాయాలు చేశాం. ఏమిటంటే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించామట. విద్యా వ్యవస్థను మీరు భ్రష్టు పట్టించారా? మేమా? విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా నాశనం చేసి భ్రష్టు పట్టించేసి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మకు ఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికిచ్చి తల్లులు మోసం చేసింది మీరు కాదా? నాడు నేడని చెప్పి అన్ని స్కూల్స్ కి 3 రంగులు వేయించుకోవడం తప్ప కనీసం బిల్లులు ఇవ్వకుండా వాళ్ళందరినీ ఏడిపించింది మీరు కాదా? 5 క్లాసులు ఉంటే ఒక్క టీచరే ఉండి ఆ ఒక్క టీచర్తో నడిపితే నడుపు పోతే పో అని వదిలేసింది మీరు కాదా? ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మీరు? ఏదైనా అంటే ఒక విషయం తప్పు ఉందనుకోండి, మనం మాట్లాడడానికి కొంచెమైనా జంకుతాం, భయపడతాం. కానీ యథా రాజా తదా ప్రజ, వాళ్ళకి అది ఏది లేదు. బెరుపు, సిగ్గు, బిడియం, అయ్యయ్యో మన తప్పు జరిగిందని బాధ కూడా లేదు. అంటే తప్పు మన వైపు ఉన్నా చేయి మాదే పైని అనుకొని నోరుంది కదా ఈశ్వరుడు నోరిచ్చారని ఇష్టానుసారంగా మాట్లాడికూడదు. అందులో ఆ కురపామావిడికి కిందేటో మీదేటో తెలియదు, ఏడు మాట్లాడుతుందో మాట్లాడుతూనే ఉంటది ఆవిడ. అంటే ఒక పని ఏదైనా ఒకటి జరిగింది అంటే దానికి వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. అంటే ఈరోజు వీళ్ళకంట పాపం చాలా ఇబ్బంది పడిపోయారట. సెట్లు వేస్తే లోటుపాట్లు ఎలా తెలుస్తాయి అని ఒక హెడ్డింగ్. లోటుపాట్లు ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి 16,500
తీసింది మా చంద్రబాబు నాయుడు. మీరేం చేశారు? స్కూల్స్ కి టీచర్లు అలానే ఉంచారు. ఒక్క డిఎస్సీ అయినా తీసారా మీరు? మీరు ఇచ్చింది ఏంటి? యూనిఫామ్ ఇచ్చారు, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు, వాటి మీద మీ ముద్రలు, మీ దిష్టి బొమ్మ ఫోటోలు, అవి ఇచ్చి ఇవ్వగానే బ్యాగులు చిరిగిపోయినాయి అక్కడే పాపం. ఆ షూలు వెంటనే అక్కడే పోయినాయి. పిల్లలందరూ అప్పుడే చూపించారు. ఈరోజు చూడండి, యూనిఫామ్ చూడండి, చూడండి బ్యాగ్స్ చూడండి, షూలు చూడండి. పిల్లలు ఎంత ఆనందంగా వాళ్ళకు వాళ్లే చెప్తున్నారు చూడండి ఒకసారి. ఎందుకంటే మీలా డ్రామాలు ఆడడం చిన్నపిల్లలకు రాదు. చిన్నపిల్లలు ఫెయిర్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జిల్లా ప్రజలట ఉసూరు మనిపోయారట. ఎందుకు? చెట్లు కొట్టలేదనా? ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదనా? దేనికి ఉసూరు అంటున్నారు? మీరు ఇంతకు పూర్వం చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు కాబట్టి ఈ సంవత్సరంన్నర మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఉనికిని కోల్పోతున్నారని భయపడి మీరు గతసారి చేసినటువంటి పనులు వలనే, దాని ఫలితమే, దాని తాలూకు రిజల్టే మీ 11 సీట్లు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేమేం చేస్తాం? కనక మహాలక్ష్మి అమ్మవారి హుండీ లెక్కింపు జరుగుతుంది. మార్గశిర మాసం కావడంతో ఆలయ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. అంతా పూర్తయిన అనంతరం వివరాలను ఈవో శోభ అధికారికంగా ప్రకటించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారిని శోభారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపు తద్వారా 0.047 గ్రాముల బంగారం, 669 గ్రాముల వెండి, 67,78,784 రూపాయల నగదు లభించినట్లు తెలిపారు. భారత రక్షణ పతాక దినోత్సవం సందర్భంగా సోమవారం విజయనగరం కలెక్టరేట్ లో రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు సైనిక సంక్షేమ చైర్మన్ రామ్ సుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ఎవరు వారే తోచినంత విరాళాలు ఇవ్వాలని, అందుకు ఎన్సీసీ క్రెడిట్ ని ప్రతి చోటకు పంపిస్తున్నామని, సైనిక సంక్షేమానికి ప్రజలు ఇచ్చిన ప్రతి పైసా భారత సైన్యంలోని వీరమరణం పొందిన రక్షక దళములో విశిష్ట సేవలు అందించిన కుటుంబాల సంక్షేమ సహాయానికి అందించబడునని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవర ఈశ్వరరావు, ఎన్సీఎస్ క్యాడర్ ఆఫీసర్స్, సైనిక సంక్షేమ సిబ్బంది, వివిధ అసోసియేషన్లు, మాజీ సైనిక పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాజువాక మహానగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రమాదాల నివారణకు వాలంటీర్ సోల్జర్స్ నియమించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర భాగ్చి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫార్మసిటీ అచ్యుతాపురం ఇండస్ట్రియల్ కారిడార్ లో ట్రాఫిక్ ఇబ్బందులు అధికమైన నేపథ్యంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ట్రాఫిక్ వాలంటీర్ సోల్జర్స్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రాఫిక్ పోలీసులకు సహకరించినందుకు అభినందనలు తెలిపారు. సోల్జర్లు రద్దీ ప్రాంతంలో ఉండి ప్రమాదాలు జరగకుండా చూస్తారని తెలిపారు. తెలుసు, ఎప్పుడైనా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది, రెగ్యులర్ గా ట్రాఫిక్ కంజెషన్. నంబర్ 1, పార్కింగ్ జోన్ ఎక్కడ, నో పార్కింగ్ జోన్ ఎక్కడ, అది మీరు నిర్ణయం తీసుకొని మీరు మీ సలహా మీ సూచనలు ఇస్తే ఆ విధంగా మేము బోర్డు పెట్టిస్తాం. నో పార్కింగ్ జోన్, పార్కింగ్ జోన్. నంబర్ 2, ఇక్కడ చాలా మాల్స్ ఉన్నాయి, మూవీ హాల్స్ ఉన్నాయి, కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, లోపల పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అది మీరు మాకు తెలియజేస్తే అక్కడ రోడ్ మీద పార్కింగ్ పెట్టున్న వెహికల్స్ ని మనం లోపల పెట్టిస్తాం. బయట బోర్డు కూడా పెట్టాము, ఇక్కడ పార్కింగ్ స్పేస్ లోపల ఉంది, లోపల పార్కింగ్ చేయండి. ఇటీవల తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దత్తిరాజర్ మండలం కే కొత్తవలస గజత్నగరం మండలం మరుపల్లిలో బాధిత కుటుంబాలు సోమవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించి పార్థిక దేహాలకు నివాళులు అర్పించారు. అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ గోపాల్ రాజు ఉన్నారు. సిపి ప్రభుత్వ దుష్ట పరిపాలన నుంచి విముక్తి లభించి కూటమి అధికారంలోకి వస్తే ద్వారకా తిరుమల నుంచి సింహాచలం వరకు కాలినడక వస్తానని మొక్కుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు మొగతడికల లక్ష్మీరమణి ఆమె కుమారుడు సంజీవ్ చౌదరిలకు ఆదివారం వీఎంసీ కాలనీలో తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సాదర స్వాగతం పలికారు. 15 రోజుల కిందట ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయలుదేరి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భగవంతుడి దయ వల్ల దుష్ట పరిపాలన అంతమై మహిళలు మేలు కోరే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు మాట్లాడుతూ టీడీపీ చంద్రబాబు నాయుడుపై అభిమానంతో ఒక మహిళ అయినప్పటికీ 300 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చిన రమణి అభినందనీయురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతనరెడ్డి కూడా పాల్గొన్నారు. మెజార్టీతో ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా మా ద్వారకా తిరుమల వెంకటేశ్ కోరుకుని మొక్కులు ముడిప కట్టి మేము ద్వారకా తిరుమల నుంచి అన్నవరం నుంచి సింహాచలం నడిచి రావటం మొక్కున్నామండి. మా మొక్కులు ఆరగించి ఆ స్వామివారు మమ్మల్ని దీవించారు. ముఖ్యంగా ఆ టైంలో కరోనా కూడా ప్రజలించిందండి. కరోనా తగ్గిపోవాలి, విశ్వమంతా శాంతిగా ఉండాలని మొక్కుకున్నాం. ఒక కొండకి రెండో కొండకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అత్యంత మెజార్టీతో సీఎం అవ్వాలని కోరుకున్నాం. ఆయన ఆరోగ్యం కూడా చల్లగా ఉండాలి. ఆయన సీఎంగా ఉంటేనే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుద్దండి. ఎందుకంటే ఆయన 2014లోనే సింగపూర్లా చేయాలి. మన రాష్ట్రం విడిపోయి 18,000 కోట్ల అప్పుల్లో ఉన్నా సరే రాజధాని లేకపోయినా ఆయన ఆ టైంలోనే ఎంతో కష్టపడి రోజుకి 18 గంటలు కష్టపడి మన రాష్ట్రాన్ని సింగపూర్ చేయాలనుకున్నారు. కాకపోతే 19లో జరిగిన అవమానానికి మేము తట్టుకోలేకపోయాం. ఆయన కష్టం తగ్గట్టుగా జరగలేనందుకు మళ్ళీ ఆయనే మనకి ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాబట్టి ఆ భగవంతుడు మా కోరికలు మన్నించి ఆయన మళ్ళీ సీఎంగా చేశారు. అలాంటి సీఎం ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్కి రామరాజ్యం ఏర్పడుతుందండి. రాక్షస పాలన ఎంత భయంకరంగా ఉంది గత 5 సంవత్సరాలు చూసాం మనం. అటువంటి రాక్షస పాలన రావణ బ్రహ్మ లాంటి పాలన పోయి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. పరిశ్రమల వద్దు పంట పొలాలు ముద్దు అనే నినాదంతో రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గుర్ల స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ వైసీపీ, జనసేన, వామపక్షాలు ఇప్పటికే గుర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. అయితే ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవడంతో ఈ రోజు చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా సుమారు 5 గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ కు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన రైతులు రోడ్డుపై కొంతసేపు బైఠాయించారు. స్టీల్ ప్లాంట్ వద్దు భూముల ముందు అనే నినాదంతో రైతులు కలెక్టరేట్ ఆవరణ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ డిఎంసీఎస్ చైర్మన్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుర్ల స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్ల 5 గ్రామాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పరిశ్రమ నిర్మాణం చేసేటప్పుడు కనీస గ్రామస్తులతో చర్చించేందుకు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయకుండా భూసేకరణ చేయడంతో ఎంతవరకు సమంజసమన్నారు. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండగా ఉంటుందని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సూర్యనారాయణ రాజు అన్నారు. ముందస్తు సమాచారంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 6 గ్రామాల సంబంధించి ఎస్ఆర్ పేట, సోలిపి, మణిపూర్పేట, వల్లాపురం, దమర్సింగి, కెల్లా, బెల్లాలపేట గ్రామాలకు సంబంధించి సుమారు 1200 ఎకరాలు రైతుల తాలూకా 2 పంటలు పండే భూమిని ఈనాడు ప్రభుత్వం ఎవరైతే ప్రైవేటు వ్యాపారస్తులకి, ప్రైవేటు వేత్తలకి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ, మండలంలో ఉన్న ఎంపీపీ, జడ్పీటీసీలు కానీ ఏ విధంగా తెలియపరచుకుంటా చీకటి జీవోని ఒకటి పాస్ చేసి ఆ భూములన్నీ కూడా మేము తీసుకున్నామని చెప్పి ఈనాడు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితిని ఆ గ్రామాల్లో ఉన్న రైతులు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కానీ మా పెద్దలందరూ కూడా దీనికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ జరగడానికి వీల్లేదని చెప్పి అందరూ గ్రామాల్లో రైతులందరూ వాలంటీర్గా ముందుకొచ్చి ఈ ప్లాంట్ జరిగితే రాబోయే కాలంలో మా తాలూకా ఏదైతే మంచినీరు సంబంధించిన నీరు కానీ,
అదేవిధంగా అంతా కలుషితం అయిపోద్ది. ఈ పంటలన్నీ పండే పరిస్థితి, 2 పంటలు పండే భూములన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా బెల్లంపేట, మణిపేట గ్రామాలకు సంబంధించి ఊర్లే లేసే పరిస్థితి ఈనాడు ఉంది. అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఏదైతే రైతులకి మరి సేవ చేసిన ప్రభుత్వం ఈనాడు రైతులను ఇబ్బంది పెట్టి ఈ కంపెనీలు పెట్టడం వల్ల, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ఇది ఎంత అభివృద్ధి కాదు. ఇది దీనివల్ల ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం లేదు. చాలా మంది ఇప్పుడే చాలా ఏరియాలో భూములన్నీ ఇవ్వడం జరిగింది. ఎంతవరకు అక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల మేము అందరూ కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ మరి జరగడానికి పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం మరో సలహాలు ఇచ్చి జిల్లా కలెక్టర్ వారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. వారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరిచి వెంటనే పునరాలోచన చేసి ఈ ప్లాంట్ ఆపోజిట్ ఏరియాలో ఉన్న రైతాంగం అందరూ కూడా మేలు చేయాలని మేము కోరుతున్నాం. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూనియర్ మోడల్ సీజన్ 6 మెగా ఫైనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మద్దెలపల్లిలో సమీప ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఫైనల్ పోటీల్లో ముఖ్య అతిథిగా సినీ హీరో నిర్మాత ఆర్వీవీవి సత్యనారాయణ, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ నందిని గొల్లూరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల వాక్ రౌండ్, టాలెంట్ షోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల అద్భుత నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడారు. ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించగా 100 మంది పిల్లలు హాజరయ్యారని, వారిలో 30 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న జిజ్ఞాసను, ప్రతిభను వెలికితీసి వారికి మంచి గుర్తింపు వచ్చే దిశగా క్వీన్ ఈవెంట్ నిర్వాహకురాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా బ్రైడ్ ఆఫ్ ఇండియా మిసెస్ విన్నర్ ఆల్మా భెట్చా, శ్రావణలక్ష్మి విజత్, మనీషాలు వ్యవహరించారు. కేటగిరీస్ వైజ్ చేస్తూ ఇది 6th సీజన్ అనమాట జరుపుకుంటున్నాము. సో ప్రతి సంవత్సరం ఈ పిల్లల షో చేయడం వల్ల నాకు ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలందరూ నా పిల్లల్లా అనిపిస్తారు. వీళ్ళలో వాళ్ళ టాలెంట్ చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి తగ్గ కాకుండా చాలా అంత టాలెంట్ చూపిస్తున్నారు. అండ్ మన స్టేజ్ నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళారంటే నాకు చాలా గర్వకారంగా ఉంటుంది. అంతేకాకుండా టీవీ రంగంలోకి వెళ్తున్నారు, సినీ రంగంలోకి వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ సీజన్ కూడా అంతే దీనిగా స్టార్ట్ చేశాను, అంతే మంచి సక్సెస్ అని కోరుకుంటున్నాను. ఆ క్వీన్ ఈవెంట్లో ఒక జూనియర్ మోడల్స్ అనే కాదండి, ప్రతి సంవత్సరం కూడా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియజేస్తూ 14 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వయసు వాళ్ళకు ఆడవాళ్ళకి తెలుగుదనం ఉట్టపడే విధంగా మన హిందూ సాంప్రదాయాలు ఎలా ఉంటాయని తెలియజేసే విధంగా ప్రతి ఇయర్ కూడా నేను శ్రావణలక్ష్మి ఈవెంట్ అనేది ఎంతో ఘనంగా చేస్తాను. అంతేకాకుండా కిడ్స్ అలానే ఉమెన్స్లోనున్న వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తూ వాళ్ళకి ఆటపాటలతో పాటుగా అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ మన విశాఖని రిప్రజెంట్ చేస్తూ విశాఖ క్వీన్ అనేది కూడా నేను జరపడం జరిగింది. ఒక వైజాగ్లోనే కాకుండా శ్రీకాకుళం అలానే విజయనగరం ఇలా పలు చోట్ల కూడా నేను ఈవెంట్స్ చేయడం జరిగింది. అద్భుతంగా నిజంగా నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను కదా, ఇంత మంచి టాలెంట్ని తీసుకొచ్చినటువంటి ఉషారాణి గారిని ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన భారతదేశంలో ఇలాంటి మోడల్ షోని ఇలాంటివి ఎన్నో చేయాలండి. నిజంగా దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద మూవీ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎవరైనా సరే ఎదగడానికి చాలా మంచి ఫౌండేషన్ స్టోన్ అండి ఇది. నిజంగా ఉషారాణి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని చాలా బాగా ఎంకరేజ్ చేయవలసినటువంటి ఆవశ్యకత మన అందరిలోనే ఉంది. చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా చూస్తుంటే నిజంగా మన భారతీయత ఒత్తిపడే విధంగా చాలా చక్కగా ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ యొక్క విధానం ఏంటి, ఆ పద్ధతి అదంతా కూడా చాలా చక్కగా నచ్చింది. నేను ఉషా మేడం గారు కండక్ట్ చేసిన బ్రైడ్స్ ఆఫ్ ఇండియాలోనే విన్నర్ అయ్యి నేను మిస్సెస్ ఇండియా వరకు వెళ్ళడం జరిగింది. మిస్సెస్ ఇండియాలోనే మిస్సెస్ తెలంగాణ క్రౌన్ విన్ అయ్యాను. కండక్ట్ చేస్తున్న చాలా షోస్ చాలా మెట్లు ఎక్కడం జరుగుతుందండి. స్వామి ముడుపులు చెల్లించుకోవడం కూటమి జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్త వలస గ్రామానికి చెందిన పేదలు కలెక్టరేట్ ఎదుట నిరసనను తెలియజేశారు. గతంలో పట్టాలు ఇచ్చి ఇంటి స్థలాలు చూపించలేదన్నారు. కావున అధికారులు దర్యాప్తు చేసి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనేక మంది పేదలు ఈరోజు రోజు కూలి చేసుకునే వాళ్ళు
ఈరోజు పాచి పనులు చేసుకునే వాళ్ళు, షాపుల్లో పనిచేసుకునే వాళ్ళు, అనేక మంది పేదలు కూడా ఈ రోజుకి ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా పరిగణలు తీసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్నికల హామీ సందర్భంగా 3 సెంట్లు స్థలం ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ పట్టాలన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళందరికీ కూడా 3 సెంట్లు స్థలం ఇవ్వాలని కూడా ఈరోజు సిపిఐ పార్టీగా కోరుతున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఆందోళన చేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనా తీరుపై సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శలు గుప్పించారు. విశాఖలో సిఐటియు అఖిల భారత మహాసభల ఏర్పాటు పరిశీలికి వచ్చిన ఆయన జగదాంబ సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ, ఆచరణ శూన్యమని ఎద్దేవా చేశారు. చెప్పేది కొండంత, చేసేది రవ్వంత అంటూ విమర్శించారు. ప్రగల్భాలు ఆపి పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని హితో పలికారు. గత 17 నెలలు 17 పాలనలో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లోకేష్ చెబుతున్నారని, అవన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ఇంకా దిగజార్చి వదిలించుకోవడానికి నాసిరకం ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారని మండిపారు. పైగా స్టీలు నాణ్యత తగ్గిందని ఉద్యోగులు కార్మికులను నిందించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉద్యోగులు కార్మికులను కుదించడంతో పాటు ఉన్నవారికి జీతాలు కూడా చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంకా 8,000 మంది నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉందని, వీరికి ఉద్యోగాలైనా ఇవ్వాలి లేదా వీరి భూములు వీరికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రారంభంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఏర్పాట్లు, ఈ పర్యవేక్షణ కోసం వచ్చాను. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ సిఐటియు నగర కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే సిఐటియు రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటి వరకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ సన్నాహాలు బాగా చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే విశాఖపట్నం పుర ప్రజలు, పెద్దలు, సంఘాలు, మిత్రులు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి ఇంకా ప్రజలు, మిత్రులు అందరూ ఇంకా సహకారాన్ని కొనసాగించాలని, వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాను. వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో 18 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఇక్కడ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈ మహాసభలు జయప్రదం కావడంలో నేను కూడా స్వామిగా ఉన్నాను. అందుకని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను జయప్రదం చేయాలని. మరో విషయం, ఈ సందర్భంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. అభివృద్ధికి బాటలు వేస్తుంది అని చెప్పేసి మొదట తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశాన్ని దించి వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చింది, తెలుగుదేశం అధికారానికి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ ఒక అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను సాధువానందంగా విన్నారు. ఫిర్యాదుదారుల నుండి 273 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టుకు సంబంధిత జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 120 వినతులు, డిఆర్డీఏకి సంబంధించి 45 వినతులు, గ్రామ సచివాలయం శాఖకు సంబంధించి 7 వినతులు, మున్సిపల్ శాఖకు 10, విద్యాశాఖకు 4, జిల్లా పంచాయతీ శాఖకు 13, విద్యుత్ శాఖకు 10, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 15, DCHS కు 2, హౌసింగ్ కి 4, ఇతర శాఖ నుండి 43 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు అర్జీదారును కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. PGRS లో టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్కు అందిన కాల్స్ ను కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయవలసి ఉందన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంపై
సంబంధిత అధికారులకు తగిన చర్యలు సత్వర పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ 2 రామా టాకీస్ కు వెళ్లే దారిలో కమర్షియల్ స్పేస్ షాపింగ్ కాంప్లెక్స్ మొదట అంతస్తు వివాదంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితుడు షాప్ యజమాని ఈ కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ లో మొదటి అంతస్తును మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చామని చెప్పారు. అయితే అతడు 2వ అంతస్తును అనధికారికంగా నిర్మించి వ్యాపారం చేయడంతో పాటు అద్దె చెల్లించడం లేదని చెప్పారు. అంతేకాకుండా అగ్రిమెంట్ గడువు పూర్తయినా ఖాళీ చేయకపోతే తమపై దౌర్జన్యానికి దిగి దూసుకు వస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అది ఫస్ట్ ఫ్లోరు అద్దెకు ఇవ్వబడిందండి. 2008లోని మొహమ్మద్ అక్బాల్ అనే వ్యక్తికి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయన అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మా నాన్నగారు మరణించిన తర్వాత అది మేము ఆయన అనుకోకుండా ఒక అంతస్తు మా నోటీస్ లేకుండా ఒక అంతస్తు వేయడం జరిగింది. అది ఆయన్ని అడగడంతో అతను త్వరలో తీసేస్తాను అది అని చెప్పి అలాగా పొడిగించుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఆగస్టులోని ఖాళీ చేసేస్తానని రెంట్ ఇవ్వకపోవడంతో ఆయన కాల్ చేస్తే ఆయన ఖాళీ చేసేస్తానని చెప్పారు. ఆగస్టున ఖాళీ చేసేస్తానని చెప్పిన తర్వాత ఆయన ముఖ్యమైన విలువైన సామాన్లు అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పట్టుకుపోగా ఆయన్ని రెంట్ గురించి అడగడంతో ఆయన మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. రెంట్ ఇస్తాను, తర్వాత ఇస్తాను అని చెప్పి బెదిరించడమే కాకుండా ఆయన మా ప్లేస్లోని మా పర్మిషన్ లేకుండా, మా నాలెడ్జ్ లేకుండా ఆయన టూలెట్ బోర్డు పెట్టుకుని సబ్లీజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాంతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయనతో మాట్లాడిన తదనంతరం ఆయన తనకి అవసరం లేని సామాన్లన్నీ లోపల ఉన్నాయి, అవి తన్ని అమ్మి పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న పరిచయం బట్టి ఆయన ఖాళీ చేయడానికి ఆయన ఆ పాత సామాన్లు స్క్రాప్ సామాన్లకి వాల్యూ కట్టి ఆయనకి విలువ చెప్పడం జరిగింది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. అది షాట్. ఈసారి 2020 కప్ మన్నేనే. మరిదేం చేశారు? ఈసారి మన ఊర్లో 2020 లైవ్ ఉంది. రెడీ అయిపోండి. లైవ్ ఏం చేస్తున్నావురా? బెల్ట్ తీస్తున్నాను డాడీ. ఈ మార్కులు చూసాక నేను తీయాలి బెల్ట్. అన్ని సబ్జెక్టుల్లో 2020 వచ్చినాయి. ఇదేం చూసావు డాడీ? ఇప్పుడు నుంచి ఊర్లో అందరికి 2020 ఏంట్రా? రే రే అందరికి 2020. ఏంట్రావు గారు రోజు 10 రౌండ్స్ వేసేవాళ్ళు ఈరోజు 20 రౌండ్స్ వేస్తున్నారు. ఎనర్జీగా కూడా ఉన్నారు. ఈ 20దే ఉంది, ముందు ఉంది అసలైన 2020. మీరు రెడీ అయిపోండి. అసలు ఈ 2020 ఏంటో ఎవరైనా చెప్పండి రా. 20 ఏళ్ల జ్ఞాపకాలు, 20 ఏళ్ల విశ్వాసం, 20 ఏళ్ల ప్రేమ. ప్రతి ఇంట్లో ప్రతి సందర్భంలో మీరు మా జర్నీలో కలిసి నడిచి మాకీ స్థాయి విజయాన్నిచ్చారు. ఇప్పుడు ఈ అనుబంధాన్ని మరింత పెద్ద పండుగగా మార్చేస్తున్నాం. కమాన్ సెలబ్రేట్. ఆహా, ఇది కదా అసలైన 2020 అంటే. ఎస్ఆర్ షాపింగ్ మాల్. 20 ఏళ్ల జ్ఞాపకాలు, 20 ఏళ్ల విశ్వాసం, 20 ఏళ్ల ప్రేమ. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తే వాజీ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీ1 మొబైల్ యాప్. ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి. గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. గ్రామాలను చుట్టుముడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. పీపీపీలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఆ సందట్లోనే గ్రామ స్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ హడావిడి, ఈ సందడి ఏ నియోజకవర్గంలో జరుగుతుంది? ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. నిన్నటి వరకు వాళ్ళిద్దరూ వారసులు మాత్రమే. మరి నేడు రాజకీయ వారసులయ్యారు. వాళ్ళిద్దరూ గ్రామాలను చుట్టుముడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారే మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స కుమారుడు సందీప్, కుమార్తె అనూష. ఇద్దరు కూడా వైద్య విద్యను పూర్తి చేశారు. ఏనాడు రాజకీయాలలో లేరు. ఇప్పుడు తన వారసులతో బొత్స ప్రత్యక్షం. వారికి దిశానిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి వీరు బొత్స రాజకీయ వారసులుగా చొరవ చూపటం ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానంలోకి ప్రజలలోకి వెళ్లేందుకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులలో ఒక కదలికను తీసుకుని వచ్చేందుకు పగ్గాలు చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లడం, పార్టీ స్థితిగతుల గురించి వాకబు చేయడం, సమస్యలపై దృష్టి రాగానే వారికి సహాయం అందిస్తున్నారు. ఇది చీపురుపల్లి నియోజకవర్గంతో పాటు విజయనగరం జిల్లాలో మాత్రం తీవ్ర చర్చనీయాంశం. బొత్స తరపున నిన్న మొన్నటి వరకు జడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనే జిల్లాలో బొత్స తరపున అంతా తానే వ్యవహరించి కొన్నేళ్లుగా చాలా హవానే నడిపారు. బొత్స అండతో రెచ్చిపోయారు. తాజాగా వారసుల ఎంట్రీతో హవాకు పులుసు వండారనే చెప్పాలి. ఇక చిన్న శ్రీను హవాకు బ్రేక్ పడిందనే వార్త గుప్పుమంది. బొత్స వ్యూహం ప్రకారమే మజ్జిగ పులుసు పెడుతున్నారు అనేది కదా ఈ సారాంశం. స్త్రీ శక్తి పథకంలో మార్పులు చేపట్టాలని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రజా సంస్థల పరిషత్లో అధికారులకు అర్జీ సమర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకాన్ని కేవలం మహిళలకే అమలు జరపడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధికి గండి పడిందని వాపోయారు. ఈ పథకాన్ని అవసరమున్న మహిళలతో పాటు స్కూళ్లు, కళాశాల పిల్లలు, ఆర్థిక ఇబ్బందులున్న దివ్యాంగులకు వర్తింపజేస్తూ మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఈ నెల 11న జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శాంతియుత రిలే నిరాహార దీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రోజు నేను కలెక్టర్ ఆఫీస్ రావడం ఏంటంటే ఈ ఫ్రీ బస్సు రద్దు చేయమని నేను కోరుతున్నానండి. కనీసం రద్దు చేయకపోయినా కనీసం దీంట్లో మార్పులు కావాలని కోరుతున్నానండి. ఈ ఫ్రీ బస్ అనేది మనకి కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అలాగే ఆడపిల్లలకే కాకుండా మగ పిల్లలు కూడా విశ్వాసాలు తీసి అటువంటి వాళ్ళకి ఇవ్వడం, లేదంటే ఏ ఆదరణ లేకుండా, సంపాదన లేకుండా ఉన్న వికలాంగులు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళంటలకి ఇస్తే సామాన్యులకి సమాజానికి ఉపయోగపడుతుందండి. దయచేసి అంతేగాని మనం ఉచిత పథకాలు లేడీస్ మొత్తం ఆడవాళ్ళందరికీ ఇచ్చేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందండి. అలాగే ఇప్పుడు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కానీ, వికలాంగులు కానీ, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు బస్సు ఎక్కలేని పరిస్థితి ఉందండి. ఎందుకంటే రష్ వల్ల. అలాగే మెయిన్గా మా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారండి. మేము గతంలో కూడా విశాఖపట్నం నుంచి అమరావతి పాదయాత్ర చేసాం. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఇప్పుడు కూడా మేము రిలే నిరాహార దీక్ష ఈ నెల 11వ తారీఖు నుంచి నేను 10 రోజులు జీవీఎంసీ, మన గాంధీబొమ్మ జీవీఎంసీ దగ్గర నేను రిలే నిరాహార దీక్ష పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల చేస్తానండి. కావున ఆటో డ్రైవర్లందరూ మద్దతు ఇచ్చి కలిసికట్టుగా మనందరూ ఈ యొక్క పోరాటాన్ని విజయవంతం చేసి ఈ ఫ్రీ బస్ అంటూ ఒక కనీసం బంద్ చేయకపోయినా ఆప్ చేయకపోయినా కొద్దిగా మార్పులు.
ఈ నెల 7వ తేదీన జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధాల్లో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. దేశ భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనికుల సంక్షేమార్థం అందరూ వారి సామర్థ్యానికి తగ్గట్లు విరాళాలు అందించి పతాక నిధికి సహకరించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభ మండలాల పరిధి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఒకే రకమైన వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పంచాయతీల కార్మికులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదాయాన్ని బట్టి పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు ఇస్తామనడం సరికాదన్నారు. అందరికీ ఒకే రకమైన పని విధానం ఉన్నప్పుడు వేతనాల్లో వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వారికి కనీస వేతనాలు అమలు జరపడంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఇంటి పేరు కస్తూరి వారి ఇంట్లో గబ్బిలాల కొంపులాగా ఉంది. ముఖ్యంగా రాత్రనక పగలనక పంచాయతీలో పారిశుధ్య పనులు కానీ, విద్యుత్ పనులు కానీ, అలాగే వాటర్ పనుల్లో కానీ నిరంతరం సంవత్సరాల తరబడి గత 40-30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈ రోజు కూడా కనీస వేతనాలు ఇవ్వకపోవడం అత్యంత ఘోరం. అదేవిధంగా ఆసుపత్రి సౌకర్యం కానీ, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కానీ లేకపోవడం ఇది ఏమాత్రం సమంజసం అనేది పాలకులు, అధికారులు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు ఆ తుప్పలు కొట్టే సందర్భంలోనో, లేదా పారిశుధ్య పనుల్లోనో, లేదా ఇతర పనుల్లో పనిచేస్తున్న క్రమంలో పాము, పురుగు కరిస్తే ఆ కార్మికుడు ఇంక మంచాన పడడం తప్ప కోలుకునే పరిస్థితి లేదు, ఆదుకునే దిక్కు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఆదుకోవడం కోసం ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కార్మికులు సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తర్వాత ఆరోగ్యం బాగోగానో వృద్ధాప్యంతోనో మరణిస్తే ఆ కార్మికుడికి ఇంతకాలం పనిచేసినందుకు ఎటువంటి సౌకర్యం కూడా లేకపోవడం, కనీసం కార్మికుడిగా గుర్తించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం మరీ అత్యంత దారుణం అని చెప్పి తెలియజేశాం. తప్పకుండా వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులకు ఉండేటువంటి జీవోల ప్రకారం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం కాదు, ఆ పంచాయతీ కార్మికులందరూ కూడా కనీస వేతనాలు అమలు చేయాలా. ఇవాళ ఒక దగ్గర 4,000 ఇస్తారు, ఒక దగ్గర 6,000 ఇస్తారు, ఒక దగ్గర 10,000 ఇస్తారు. ఏమనంటే దీనికేమో పంచాయతీ ఆదాయం పెట్టి ఉంటారంటే పంచాయతీ ఆదాయం పెట్టి చెత్త ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. పంచాయతీ ఆదాయం పెట్టి మురుకుంటుందా అని అడుగుతున్నాం. పంచాయతీ ఆదాయం పెట్టి డబ్బులు వస్తాయా అని అడుగుతున్నాం. కాబట్టి ఎక్కడ పని చేసినా అక్కడ పని చేసినా ఒకే రకమైన పనికి కార్మికుల మీద జీతాల దగ్గర నుంచి వ్యత్యాసం చూపిస్తున్నారు. గౌరవ పంచాయతీ రాజ్ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. ఈ కార్మికులకి ఉపయోగకరంగా కార్మికుల జీవితాల్లో కనీసం కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితిని, సంపూర్ణ ఆరోగ్యంగా బతికేటువంటి ఆలోచన. 4 నెలల క్రిందట బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను వెంటనే విడిపించాలని కోరుతూ జిల్లా సెట్టిబల్జీ సంఘం ఈ రోజు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్నవారు పూస్పేటరేగ, భోగాపురం మండలాలకు చెందిన వారని, వీరు బ్రతుకు తెరువు కోసం విశాఖలో ఉంటున్నారన్నారు. వీరిని కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేయడంతో బాధితుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంబంధించి కేంద్రంతో మాట్లాడి బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగురు మత్స్యకారులు, అలాగే పోస్పట్రాంగ మండలం తిప్పలవలస గ్రామం నుంచి 2, పోస్పట్రాంగ మండలం చింతపల్లి నుంచి 1, ఈ 9 కుటుంబాలు విశాఖపట్నంలో జీవనోపాధి ఉంటున్నారు. జీవనోపాధి ఉంటుండగా 10వ నెల 13వ తేదీన సముద్రంలో వేటకని వెళ్ళారండి. 10వ నెల 13వ తేదీన వేటకెళ్ళి 10వ నెల 22వ తేదీన వేట చేస్తుండగా రాత్రి 2 గంటల సమయంలో ఆ బంగ్లాదేశ్ బోర్డర్ తెలియక ఆ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది మత్స్యకారులందరూ కూడా. ఆ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వచ్చి మా వాళ్ళని 9 మంది మత్స్యకారులని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ తీసుకుని వెళ్ళిపోయి బందీలుగా బంధించారు. ఇంతవరకు వాళ్ళు
ఎక్కడున్నారో ఎలాగున్నారో ఏమున్నారో అనేది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బంగ్లాదేశ్ వాళ్ళు మీ ఒక మీడియాలోనే విడుదల చేసిన తర్వాత మేము ఆ వీడియోలోనే చూసాం తప్పించి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. అలాగే ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా వాడబల్జ సంక్షేమ సంఘం, మా ఆంధ్ర రాష్ట్ర వాడబల్జలందరం కలిసి విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మా వినతి పత్రం ఏంటంటే నెలకి 20,000 రూపాయలు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి కోరడం అనేది జరిగింది. ఈ 9 మంది కుటుంబాలు కూడా విశాఖపట్నంలో అద్దెలు కొంటున్నారు. అక్కడ ఇల్లులు అద్దెలు కట్టుకోలేక, పిల్లలు చదువులకు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన భర్తలు కష్టపడి తీసుకొచ్చి ఇచ్చే భర్తలే బంగ్లాదేశ్లో బందీలుగా వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఈ కుటుంబ పోషణ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాళ్ళకి నెలకు ఒక 20,000 30,000 ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. ప్రభుత్వ పథకాలు అందలేదని, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాలని అర్థించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ ఏడీసీ వర్మ, హౌసింగ్ పీడీ ఆయా విభాగాల అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కొన్నిటికి కలెక్టర్ సంబంధిత అధికారుల సమక్షంలోని తక్షణ పరిష్కారం సూచించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పరవాడ జగదీష్ కృషితో రైతుల్లో ఆనందం నెలకొందని, వారి ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారన్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పిస్తూ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందజేసి షాల్వతో సత్కరించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాన్ని చేపట్టిందని తెలిపారు. ఒకసారి నెవరు వేసుకుంటే రైతులను ఆనాడు విస్మరిస్తే ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకి అనేక సంక్షేమాలు, ఏదైతే ధాన్యం విత్తనం దగ్గర నుంచి ధాన్యం పండిన పంట కొనుగోలు వరకు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అదనపు కమిషనర్ ఆయా విభాగాల అధికారుల సమక్షంలో నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడారు. అర్జీలు రీఓపెన్ కాకుండా అర్జీదారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది కూడా అర్జీలు పరిష్కారం అయింది లేనిది స్పష్టంగా అర్జీదారులకు తెలియజేయాలని సూచించినట్లు చెప్పారు. పీజీఆర్ఎస్ నిర్వహించుకోవడం జరిగింది. సుమారు 100 అప్లికేషన్లు ఇంతవరకు వచ్చినాయి. ఇంకా వస్తే రావచ్చు సాయంత్రం లోపు. అదేవిధంగా ఇంతవరకు వచ్చిన అప్లికేషన్ల పైన సమగ్రంగా రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని రీఓపెన్ అవుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ రీఓపెన్ అవ్వకూడదని, అదేవిధంగా పరిష్కరించేటప్పుడు సరైన ట్యాగ్తో దాన్ని పరిష్కరించాలని, అంటే పరిష్కరించబడింది అనే ట్యాగ్ అన్నిటికీ ఉపయోగించకుండా రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయిందని, లేదా పై అధికారులకి నివేదించినప్పుడు ఆ విధంగానూ ట్యాగ్ ఇచ్చి క్లోజ్ చేయవలసిందిగా మేము అందరికీ కోరడం జరిగింది. అదేవిధంగా మన వితిన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్లో పూర్తి చేయాలి. కొన్నిటికి 7 రోజుల్లో పూర్తి చేయాలి, కొన్నిటికి 2 వారాల్లో పూర్తి చేయాలి. చాలా తక్కువ వాటికి మాత్రమే 30 రోజులు టైం ఇస్తుంది. సో అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు వితిన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్లో పూర్తి చేసుకోవాల్సిందిగా అధికారులందరినీ కోరడం జరిగింది. ముఖ్యంగా వర్క్స్ ఎక్కువగా పిటిషన్లు వస్తున్నాయి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నుంచి పిటిషన్లు వస్తున్నాయి. వాటిపైన ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాల్సింది కోరుతున్నాం. బీపీఎస్ ప్రకటించిన తర్వాత టౌన్ ప్లానింగ్ మీద చాలా ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి. అవన్నిటినీ ఒక ప్రత్యేక సెల్లా ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకోవాల్సిందిగా కోరడం అనేది.
పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించి సమస్యలను వివరాలను తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్ దిలీప్ చక్రవర్తి, డిఆర్డీఏ పీడీ ఎం సుధారాణి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయడం జరుగుతుందని, కావున జిల్లా అధికారులు వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించాలని తెలిపారు. ఇందులో నాణ్యత బాగుండాలని జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలన్నారు. అర్జీలను పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపై ఉంటుందన్నారు. నాణ్యతగా అర్జీలను పరిష్కరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. అర్జీల పరిష్కరణలో నాణ్యత మరింత పెంచాలని, ఎటువంటి లోపాలు లేకుండా సరిదిద్దుకోవాలన్నారు. ప్రతిరోజు అర్జీలను చూసుకొని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మద్దలపాలెం వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ వరుదుల కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, కార్పొరేటర్లు, పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి కేకే రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా రాజు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తనకు పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి అనుచరుల వేధింపు వల్ల దళిత వర్గానికి చెందిన పొందూరు విద్యావతి ఆశా వర్కర్ మృతి చెందింది. మక్కు మండలం డీసిడ్లం గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన ఆశా వర్కర్ పొందూరు విద్యావతి మంత్రి మరియు అనుచరుల వేధింపు కారణంగా మృతి చెందింది. దీనికి కారకులైన వారిని శిక్షించాలని ఈ రోజు పార్తీపురం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ మక్కువ టీడీపీ నాయకులు దాకేటి గౌరనాయుడు వేధింపుల వల్ల దళిత వర్గానికి చెందిన తన తల్లి పొందూరు విద్యావతి మరణించిందని, మండలం డీసిడ్లం గ్రామానికి చెందిన పొందూరు జోష్న అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రంగా దివ్య తేజస్తో విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండగ జరిగింది. సింహగిరి క్షేత్రం ఈ పవిత్ర ఘట్టంతో పులకించిపోయింది. ఈ దివ్యమైన మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణానికి దర్శించి పునీతులయ్యారు. అర్జిత సేవలో అత్యంత ప్రముఖమైన ఈ నిత్య కళ్యాణ వేడుకను దేవస్థానం అర్చక స్వాములు అత్యంత శాస్త్రోక్తంగా మరియు వైష్ణవ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని వారి ఉభయ దేవరాలైన శ్రీదేవి, భూదేవి అమ్మవారితో సహా కళ్యాణ మండపంలో దివ్యంగా అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ గోత్ర నామాలతో అర్చక స్వాములు ముందుగా పవిత్రమైన సంకల్పాన్ని పలికి వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి పంచరాత్ర గమన శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన మరియు పుణ్యవచనాలంతో కార్యక్రమానికి వేద పండితులు శుభారంభం పలికారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు కంకణ ధారణ, నూతన యజ్ఞోపవేతన సమర్పణ వంటి ముఖ్య కార్యక్రమాలను నిర్వహించారు. తదనంతరం మంగళప్రదమైన జీలకర్ర బెల్లంను స్వామివారి, అమ్మవారి శిరస్సులపై ఉంచి మంగళ వాద్యాలు, మేళ తాళాల నడుమ మాంగళ్యధారణ ప్రక్రియను అత్యంత కమనీయంగా వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. ఈ ఘట్టంతో కళ్యాణ మండపం సాదరవన్యంతో వేద మంత్రనాదంతో మాగుమోగిపోయింది. చివరిగా లోక కళ్యాణాన్ని సర్వశుభాలు కాంక్షిస్తూ తలంబ్రాల ప్రక్రియను భక్తి పార్వశ్యంతో జరిపించారు. కళ్యాణం దిగ్విజయంగా ముగిసిన పిదప స్వామివారికి మంత్ర పుష్పం సమర్పించి సర్వ శుభాలను కోరుతూ మంగళ శాసనాలను పలికారు. అనంతరం వేద పండితులు భక్తులందరినీ వేదాశీర్వచనాలతో ఆశీర్వదించారు. భోగాపురం మండలం కొండరాజపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి సోమవారం లేకపోవడంతో మత్స్యకారులు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కొండరాజపాలెం గ్రామంలో మత్స్యకారులతో గ్రామ సభ నిర్వహించారు.
అయితే ఇక్కడ పనిచేస్తున్న కార్యదర్శి ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఉందని వెళ్ళినట్లు భోగట. అయితే ఇక్కడ మత్స్యకారులు మాత్రం ఆమె విధులకు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితిగా ఇక్కడ తయారైందని గుసగుసలు ఆడుకుంటున్నారు. గ్రామంలో సచివాలయం చుట్టూ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పాటు డ్రైనేజీలో పూర్తిగా చెత్త చెదారాలతో నిండి ఉండడంతో పాటు రోడ్లు పరిశుభ్రంగా లేక ఉండడంపై ఎమ్మెల్యే లోకం నాగమాధవి సమావేశానికి వచ్చిన వారు సచివాలయం తీరుపై ఆక్షేపిస్తున్నారు. కార్యదర్శి లేకపోవడంతో కార్యాలయం తాళాలు విరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు పడక వదిలేశారు. పంచాయతీకి సంబంధించిన సున్నం బస్తాలు మెటీరియల్ వేరే గదిలో ఉన్నప్పటికీ తలుపులు తాళాలు వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి వద్ద ప్రస్తావించగా ఎమ్మెల్యే లోకం మాధవి ఆ గ్రామం వస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదని, అందుకే ఎంపీడీఓ కార్యాలయంలో బాల్య వివాహాలపై నిర్వహించిన అవగాహన సదస్సు ఆ గ్రామ కార్యదర్శికి హాజరయ్యినట్టు ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో చిక్కున్న మత్స్యకారుల కుటుంబాలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి చేతుల మీదుగా ఆర్థిక సాయం సోమవారం అందజేశారు. బాధిత కుటుంబాల పరిస్థితిని గమనించి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి ఈరోజు కొండరాజుపాలెం గ్రామంలో బాధితులకు వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. మొత్తం కుటుంబాలకు సుమారు 10,000 చొప్పున, అలాగే ఒక్కొక్క కుటుంబానికి బియ్యం బస్తా మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని భావించి వారు అండగా నిలిచారు. అయితే నిరంతరం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. ఈ 9 మంది కూడా మన కొండరాజుపాలెం తిప్పల వలసకు చెందిన ఈ మత్స్యకార కుటుంబాలని వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి చేర్చడానికి జైలర్ గారితో మాట్లాడి ఒకసారి వీళ్ళతో మాట్లాడే విధంగా ఒక కాల్ అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి, అది ప్రిజనర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరేంజ్ చేయడం అవ్వదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మీరేమి కంగారు పడద్దని చెప్పడం జరిగింది. మధ్యలో పట్టేటట్టు కూడా కనిపిస్తున్నది. మొదట 2 నెలలు అనుకున్నాం, ఇప్పుడు సుమారు 6 నెలలు కూడా పట్టేటట్టుగా కనిపిస్తున్నది. అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కుటుంబాలకు మన అండగా నిలబడాలి. ఎందుకంటే అందులో ఒక ఆవిడ పాపం ప్రెగ్నెంట్, తర్వాత ఇంకొక చిన్న పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం కొంత ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఈరోజు గవర్నమెంట్కి పెట్టున్నాను. మినిస్టర్ గారికి ఆల్రెడీ జేడీ అగ్రికల్చర్ గారితో మాట్లాడి, అలాగే వైజాగ్ కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా లెటర్స్ రాయడం జరిగింది. వీళ్ళకి ఏమైనా మనం వాళ్ళు తిరిగి వచ్చేదాకా నెలకి ఎంతని ఇవ్వడం బాగుంటుందండి, లేకపోతే వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా దాని మీద చూస్తున్నారు ఎలా చేయాలన్నది. గవర్నమెంట్ అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది. కళావేదిక మరియు హెల్పింగ్ హ్యాండ్స్ ఇజ్రాయల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గురుజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన అమ్మ చెక్కిన బొమ్మ ప్రజలు గొప్పగా ఆదరించారని డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో నిర్వాహకుల బృందంతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని రచన చేసిన జ్యోతిరస్ దర్శకుడు గోవాడ వెంకట్ అద్భుతమైన ప్రదర్శన చేశారని, హైదరాబాద్ నుండి ప్రత్యేక ప్రదర్శన కోసం కళాకారులు వచ్చి ప్రదర్శన ఇచ్చారని, యువత పెద్ద సంఖ్యలో హాజరై నాటికను తిలకించి ఆనందం పొందారని బీసెట్టి అన్నారు. మొదటిసారి అంతమంది నాటికల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కళాకారులు కూడా తమ ఆనందం వ్యక్తం చేశారని, మంచి నాటికను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు దవడ కొండబాబు, తాడేపల్లి నాగేశ్వరరావు, ఇప్పలవలస గోపాలరావు, తాట్రాజు రాజారావు, తమ్మగంటి రామ్మోహన్ రావు, మమ్ముల తిరుపతిరావు, కోటాన ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నీలాంటి వాళ్ళందరికీ నువ్వు మార్గదర్శకంగా మారాలి. నాలాంటి మనుషులకి, ఈ సమాజానికి నేను ఒక ఉదాహరణగా మిగిలిపోవాలి. ఎవరమ్మా ఇలా ఆలోచించేది? ఏ పుణ్యంతోనమ్మా నేను నీకు బిడ్డనయ్యాను? ఎవరికమ్మా ఇలాంటి తల్లులుండేది? అమ్మా, నీకు జన్మ జన్మలకి రుణపడిపోతున్నాను. ఎలా ఉన్నావు? దీన్నైతే అసలు అమ్మాయి అనాలో అబ్బాయి అనాలో కూడా తెలియట్లేదు. ఏం చేసి బాగున్నావా? నువ్వు అసలు మనిషివేనా? మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నీకు కోడలు కాలేకపోతున్నా నీ మేనకోడలికి నేను దారి చూపించాను కదా.
దేవుడు మాలాంటి వాళ్ళని సృష్టిస్తూ శరీరం యొక్క రూపానికి లక్షణానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఆ దేవుడు చేసిన తప్పును మా అమ్మ సరిచేసింది, నన్ను సవరించింది, చక్కగా చెక్కింది. మరి ఈ బొమ్మను చెక్కిన అమ్మే కదా ఈ సన్మానానికి అర్హురాలు. ఇది నాకు మహాభారతంలో సెకండ్ని, ద్రోణులో చేసినటువంటి అర్జునుడిని ఆ రెండు కల్పించింది. ఇది ఏంటంటే చెప్పడానికి కొన్ని సార్లు ఏంటంటే కొన్ని నాటకాలు చూస్తాం మనం, రంగానికి చెందినటువంటిది. కొన్ని మన మనసులో ఉండిపోతాయి, అర్థాన్ని, దాని భావాన్ని, దాని అవసరాన్ని గుర్తించేటట్టుగా ఉంటాయి. సో అటువంటిది ఇది. అంటే అందరికీ తెలిసిన విషయాన్ని ఇంత చక్కగా చాలా వివరంగా అందరికి అర్థమయ్యేటట్టు, మర్చిపోనట్టు, సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు ఉండేటట్టు, ఎవరైనా సరే చిన్న చూపు చూసినట్టయితే మన చేతితో మనమే చెంప చెల్లెలు కొట్టుకునేటట్టు చూపించినందుకు ఆ డైరెక్టర్ గారికి, అందులో పాత్రలో ప్రవేశించి పార్టీ ప్రవేశం చేసి నిజంగా అందులో 2-3 క్యారెక్టర్స్ అయితే ఆ అబ్బాయి చూస్తూ ఉంటే ఆయన యాక్టింగ్ చూసినా ఆ కన్నిగా యాక్ట్ చేసినటువంటి వాళ్ళని చూస్తే కొన్ని మాటలు మనం చెప్పలేము. చాలా బాగా యాక్ట్ చేశారండి. కళారంగానికి ఇలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంటుందండి. అంటే ఇది పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో చేసింది కాదండి, మన మనసుల్లో, జనాల్లో, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను బయట పెట్టడానికి చేసినటువంటి నాటకంగా మనం పరిగణించాలి. అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం చీపురుపల్లి తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా నామినేషన్ ఈ రోజు సింగిల్ సెట్ నామినేషన్లు రావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి కె దుర్గారావు, సహాయ ఎన్నికల అధికారి ఆర్ స్వప్న ప్రకటించారు. నూతన ప్రెసిడెంట్గా ఎల్ అప్పలనాయుడు, అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా కె జగదీశ్వరి ఎన్నికయ్యారు. చీపురుపల్లి తాలూకా యూనిట్లో ఎన్నికల కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి తాలూకా యూనిట్ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే గత నెల రోజులుగా విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని తాలూకా యూనిట్లో కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ యొక్క తాలూకా కార్యవర్గాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా బైలాస్ ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి చీపురుపల్లి తాలూకా యూనిట్కి 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎన్నికలు జరిపించుకొని ఏకగ్రీవంగా ఇక్కడ ఈ కొత్తగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా విజయనగరం ఏపీఎన్జిఓ సంఘ జిల్లా పక్షాన్ని అభినందనలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఉద్యోగులైతే చాలా సమస్యలపై ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలను తీర్చుకోవాలంటే క్షేత్రస్థాయిలో మాకు మంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవసరం ఉందని మా రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులు విద్యాసాగర్ గారు మరియు డివి రమణ గారు వాళ్ళ కార్యాచరణలో భాగంగా మేము ఈరోజు అన్ని తాలూకా యూనిట్లో కూడా నూతన కార్యవర్గాన్ని, అలాగే యువతను కూడా మేము ఈ కార్యవర్గాల్లోకి చేర్చుకొని అన్ని తాలూకా యూనిట్లో ఒక ఏకగ్రీవంగా కార్యవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఉద్యోగుల సమస్యలపై మరి రాను ఉద్యోగుల యొక్క పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయో మా ఉద్యోగులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి ఆ కార్యాచరణలో భాగంగా మా పిఆర్సీలు కావచ్చు, మా డిఏలు కావచ్చు, ఇతర సమస్యలపై మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామని ప్రభుత్వాలు మా ఉద్యోగుల సమస్యలను తప్పనిసరిగా మమ్మల్ని ఈ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని మేమైతే విజయనగరం జిల్లా ఏపీఎన్జిఓ పక్షాన చీపురుపల్లి తాలూకా యూనిట్ పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిడిమిడి జ్ఞానంతో మాజీ మంత్రులు రాజధర పుష్ప శ్రీవాణులు తనపై ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రులు వైఎస్ జగన్ పై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వాన్ని ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం. సిపిఎం పాలిటిక్ బ్యూరో సభ్యులు రాఘవులు ఎద్దేవా. డిమాండ్ల పరిష్కారం కోసం గంగవరం పోర్టును ముట్టడించిన కార్మికులు, అడ్డుకున్న పోలీసులు, మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెలువ, అర్జీలు స్వీకరించిన అధికారులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.